హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్ఎస్డబ్ల్యూఆర్. వెల్కమ్ టు ఎల్ఎస్డబ్ల్యూఆర్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. రైట్? సో లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మన భవిష్యత్ ప్రణాళిక. అంటే మన వీడియోస్ ఏ విధంగా వీడియోస్ రాబోతున్నాయి, ఎన్ని సిరీస్గా వస్తాయి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి అనేటువంటి దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు చూస్తే ఇప్పుడు 4 ఛాలెంజ్ సిరీస్ అని రాశాను నేను. 4 ఛాలెంజ్ సిరీస్, మొత్తం 4 సిరీస్గా వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే రైట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే ఐడియా. కాన్సెప్ట్ మీన్స్ ఐడియా ఆర్ నోషన్. ఒక మంచి ఆలోచనతో మరి కరెక్ట్ కాన్సెప్ట్తో మనం వెళ్ళాలి, రైట్ కాన్సెప్ట్తో మనం వెళ్ళాలి. అవి 26 వీడియోస్ వస్తాయి. 26 రోజులు 26 వీడియోస్ వస్తాయి. తరువాత రెండవదిగా జీరో టు హీరో. బేసిక్ థింగ్స్, ఫండమెంటల్ గ్రామర్, రూడిమెంటరీ థింగ్స్, ఎలిమెంటరీ థింగ్స్, ఫండమెంటల్ థింగ్స్. సో జీరో టు హీరో చాలా ప్రాథమికమైనటువంటి అంశాలు, చిన్న విషయాలు మరి సులువైన పద్ధతిలో, చాలా చాలా సులువైన పద్ధతిలో మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. రెండవ సిరీస్లో జీరో టు హీరో. అవి 27 వీడియోస్ వస్తాయి. ఆ తర్వాత మూడవదిగా స్పోకెన్ ఇంగ్లీష్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ సిరీస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే మరి సో ఈ చక్కగా ఒక బద్ధంతో చాలా సిస్టమేటిక్గా మరి బుక్స్ రాయబడ్డాయి. ఆ బుక్స్ ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్కి, గ్రామర్కి మరీ ముఖ్యంగా ప్రాముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా సిస్టంతో, అంటే రవి టాక్సానమీ అని ఉన్నతమైన సిస్టంతో అది రాయబడింది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సిరీస్. సో ఆ సిరీసు 52 రోజులు ఒక సిస్టమేటిక్గా, పర్ఫెక్ట్గా, గేమ్ చేంజర్గా మనం చూడబోతున్నాం. 52 రోజులు స్పోకెన్ ఇంగ్లీష్. అటు తర్వాత 4వ సిరీస్ గ్రామర్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, కాన్సెప్ట్ అంటే ఐడియా ఆర్ నోషన్. చక్కగా ఆలోచించడం అనేది అది ఆబ్స్ట్రాక్ట్ ఐడియా అనమాట. అంటే మూర్తిమత్తమైనటువంటి చాలా లోతైన ఆలోచనతో కలిగినటువంటి ఒక సిస్టమేటిక్ ఆలోచననే కాన్సెప్ట్ అంటారు. సో గ్రామర్ కాన్సెప్ట్ కూడా మనం చూడబోతున్నాం. ఉదాహరణకి ఇక్కడ గ్రామర్ కాన్సెప్ట్ అంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ జస్ట్ రైట్ కాన్సెప్ట్స్ కొంత చూసాము అవగాహన కోసం. తర్వాత బేసిక్స్, ఇక్కడ జీరో టు హీరో అనేటువంటి సిరీస్లో మనం బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. ఆ బేసిక్స్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ వాక్య నిర్మాణాన్ని ఎలా మనం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో 52 రోజులు సిరీస్లో మనం చూడబోతున్నాం. అటు తర్వాత 4వది గ్రామర్ కాన్సెప్ట్. ఇవి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో దీస్ వీడియోస్, గ్రామర్ కాన్సెప్ట్ వీడియోస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో పర్టికులర్లీ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ కూడా చాలా చాలా ఉపయోగంగా ఉంటాయి గ్రామర్ కాన్సెప్ట్ సిరీస్. అవి 55 వీడియోస్ వస్తాయి. సో మొత్తం కలిపి అంటే రైట్ కాన్సెప్ట్స్ కానీ, జీరో టు హీరో 27 డేస్, తర్వాత 26 డేస్, 27 డేస్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు 52 రోజులు, తరువాత గ్రామరు 55 రోజులు, మొత్తం కలిపి 160 వీడియోస్ని మనం సిరీస్గా మన ఛానల్లో చూడబోతున్నాం. మన ఛానల్లో పేరు LSWR, లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. ఆ విత్ అనే పదాన్ని విత్ అని కూడా అనొచ్చు. అయితే వీటికి యాక్చువల్గా మూల పదాలు మరి కోర్ స్కిల్స్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఆ యొక్క కోర్ స్కిల్స్ని మన పేరుగా మార్చుకున్న మన ఛానల్ పేరు లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి అనేటువంటి ఆ ఛానల్లో, మన యొక్క ఛానల్లో ఈ సిరీస్ని మన భవిష్యత్తులో చూడబోతున్నాం. దయచేసి మీ యొక్క విలువైనటువంటి ఆ కామెంట్స్ని, సందేహాలని కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పెద్దవాళ్ళు నేర్చుకుని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎందుకంటే నా యొక్క అనుభవంలో, నాకున్నటువంటి 23 సంవత్సరాల అనుభవంలో చాలామంది పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు నేర్పుతున్నారు. మరి టీచర్స్ క్లాస్లో, అంటే నేను ఎప్పుడైతే టీచర్లకి క్లాస్ చెప్పడం, కొంత టీచర్లు కూడా నా క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు. టీచర్లు నేర్చుకుని
వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి నేర్పుతున్నారు. సో ఒక తెలుగు టీచర్ గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమనంటే, సో చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తారు, కానీ అవి అక్కడ విని అక్కడ మర్చిపోతూ ఉంటాం, వేరే వాళ్ళు చెప్పడానికి కాదు. కానీ రవి స్పోకెన్ ఇంగ్లీష్, మన LSWR స్కిల్ రవి స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రం సిస్టమేటిక్గా నేర్చుకుంటాం. నేర్చుకున్నది ఇతరులకు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, చాలా ఈజీగా చెప్పవచ్చు అని ఒక తెలుగు టీచర్ గారు చెప్పడం జరిగింది. ఒక తెలుగు టీచర్ గారు స్పష్టంగా షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద సీనియర్ టీచర్స్, సో వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. ఆమె గారు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు విన్నాం 2-3 ఇంగ్లీష్ ట్రైనర్స్ చెప్పినప్పుడు విన్నాం, కానీ ఇతరులు చెప్పడానికి వచ్చేది కాదు. సో మన యొక్క క్లాసులు వినటం వల్ల ఆమె గారు ఈజీగా నేర్చుకుని వాళ్ళ బాబుకి, వాళ్ళ అబ్బాయికి చక్కగా ఈజీగా నేర్పడం జరిగింది. సో కనుక పెద్దవాళ్ళు నేర్చుకుని పిల్లలకి నేర్పండి. సో స్కూల్లో అయితే మరి లేదా తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు యూట్యూబ్లో కూడా నేర్చుకుని తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులు చూడడానికి మరి అంత సమయం ఉండకపోవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి మరి ఆ సలహాలను